బాలకృష్ణ గారు ఏ రీమేక్ మూవీస్లో నటించారు, ఆ మూవీ సిట్స్ ఆఫ్ ఫ్లాప్స్ అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1 అన్నదమ్ముల అనుబంధం. ఈ మూవీకి ఎస్డి లాల్ గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ యాదోంకి భారత్ అనే హిందీ సినిమాకు తెలుగు రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 2 అక్బర్ సలీం అనార్కలి. ఈ మూవీకి ఎన్టీ రామారావు గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ మొఘల్ ఏ ఆజం అనే హిందీ సినిమాకు తెలుగు రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 3 మధ్విరాట పర్వము. ఈ మూవీకి ఎన్టీ రామారావు గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ 1963లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న నర్తనశాల మూవీకి రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 4 శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఈ మూవీకి ఎన్టీ రామారావు గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ 1960లో రిలీజ్ అయిన శ్రీ వెంకటేశ్వర మహత్యం మూవీకి రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 5 అనురాగ దేవత. ఈ మూవీకి టి రామారావు గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ హిందీలో రిలీజ్ అయిన ఆశా సినిమాకు తెలుగు రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 6 డిస్కో కింగ్. ఈ మూవీకి తాటినేని ప్రసాద్ గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ డిస్కో డాన్సర్ అనే హిందీ చిత్రానికి తెలుగు రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 7 మంగమ్మ గారి మనవడు. ఈ మూవీకి కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ మన్ వసనై అనే తమిళ్ సినిమాకు తెలుగు రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నంబర్ 8 బాబాయ్ అబ్బాయి. ఈ మూవీకి జంధ్యాల గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ 1954లో ఎన్టీఆర్ గారు నటించి సూపర్ హిట్ అందుకున్న వద్దంటే డబ్బు అనే సినిమాకు రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 9 ఆత్మబలం. ఈ మూవీకి తాటినేని ప్రసాద్ గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ కర్జ్ అనే హిందీ సినిమాకు తెలుగు రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 10 నిప్పులాంటి మనిషి. ఈ మూవీకి ఎస్బి చక్రవర్తి గారు దర్శకత్వం వహించడం జరిగిందనమాట. ఈ మూవీ ఖయామత్ అనే హిందీ సినిమాకు తెలుగు రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 11 రాము. ఈ మూవీకి వై నాగేశ్వరరావు గారు దర్శకత్వం వహించడం జరిగిందనమాట. ఈ మూవీ తమిళ్లో కమల్ హాసన్ గారు హీరోగా తెరకెక్కిన పెరుసొల్లుం పిల్లై సినిమాకు తెలుగు రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 12 మువ్వగోపాలుడు. ఈ మూవీకి కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించడం జరిగిందనమాట. ఈ మూవీ తమిళంలో ప్రభు గారు హీరోగా నటించిన అరువదై నాల్ సినిమాకు తెలుగు రీమేక్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 13 రాముడు భీముడు. ఈ మూవీకి కె మురళీమోహన్ రావు గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ 1964లో ఎన్టీఆర్ గారు డబుల్ యాక్షన్ రోల్లో యాక్ట్ చేసిన రాముడు భీముడు మూవీని అదే టైటిల్తో కొంచెం డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ మూవీకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 14 ముద్దుల మావయ్య. ఈ మూవీకి కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ ఎంతంగాచి పరిచావా అనే తమిళ సినిమాకు తెలుగు రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నంబర్ 15 అశోక చక్రవర్తి. ఈ మూవీకి ఎస్ఎస్ రవిచంద్రన్ గారు దర్శకత్వం వహించడం జరిగిందనమాట. ఈ మూవీ మలయాళంలో మోహన్ లాల్ గారు హీరోగా నటించిన ఆర్యన్ మూవీకి రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఇదే స్టోరీ ప్లాట్తో కొంచెం డిఫరెంట్గా తెరకెక్కిన వెంకటేష్ ధ్రువ నక్షత్రం మాత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 16 ముద్దుల మేనల్లుడు. ఈ మూవీకి కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ తంగమన రాస అనే తమిళ్ మూవీకి తెలుగు రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 17 బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఈ మూవీకి ఎన్టీఆర్ గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ ఎన్టీఆర్ గారు నటించిన సత్య హరిశ్చంద్ర శకుంతల మూవీని బేస్ చేసుకొని ఈ మూవీని రీమేక్ చేశారనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకోవడం జరిగింది. నంబర్ 18 భైరవ ద్వీపం. ఈ మూవీకి సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన పాతాళ భైరవి, గులేబ కావలి కథ, జగదేక వీరుని కథ, రాజపుత్ర రహస్యం వంటి 4 చిత్రాల్లోని కథను బేస్ చేసుకొని ఈ మూవీని తెరకెక్కించడం జరిగిందనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 19 శ్రీ కృష్ణార్జున విజయము. ఈ మూవీకి సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ ఎన్టీఆర్ గారు నటించిన శ్రీకృష్ణ పాండవీయం మూవీ నుంచి కొంత భాగం తీసుకొని రీమేక్ చేయబడింది. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 20 గొప్పింటి అల్లుడు. ఈ మూవీకి ఈవీవి సత్యనారాయణ గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ హీరో నంబర్ 1 అనే హిందీ మూవీకి తెలుగు రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 21 పల్నాటి బ్రహ్మనాయుడు. ఈ మూవీకి బి గోపాల్ గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ రాజనరసింహ అనే కన్నడ మూవీకి తెలుగు రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 22 లక్ష్మీ నరసింహ. ఈ మూవీకి జయంత్ సి పరంజీ గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ సామి అనే తమిళ్ మూవీకి తెలుగు రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది.
నంబర్ 23 విజయేంద్ర వర్మ. ఈ మూవీకి స్వర్ణ సుబ్బారావు గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ ది బోర్న్ ఐడెంటిటీ అనే హాలీవుడ్ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రీమేక్ చేయబడింది అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 24 వక్కమ్మగాడు. ఈ మూవీకి వైవిఎస్ చౌదరి గారు దర్శకత్వం వహించడం జరిగిందనమాట. ఈ మూవీ కమల్ హాసన్ గారు నటించిన భారతీయుడు మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రీమేక్ చేయబడిందనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 25 పాండురంగడు. ఈ మూవీకి కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ ఎన్టీఆర్ గారు నటించిన పాండురంగం మహత్య మూవీకి రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 26 లయన్. ఈ మూవీకి సత్యదేవ్ గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ టోటల్ రికాల్ అనే హాలీవుడ్ సినిమాను ఇన్స్పిరేషన్గా తీసుకొని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 27 శ్రీరామరాజ్యం. ఈ మూవీకి బాపు గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీ ఎన్టీఆర్ గారు నటించిన లవకుశ మూవీకి రీమేక్ అనమాట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ను సొంతం చేసుకుంది. నంబర్ 28 నర్తనశాల. ఈ మూవీకి బాలకృష్ణ గారి దర్శకత్వం వహించారనమాట. ఈ మూవీ ఎన్టీఆర్ గారు నటించిన నర్తనశాల మూవీకి రీమేక్గా చేయబోతుండగా ఇందులో మెయిన్ క్యారెక్టరైజేషన్ అయిన సౌందర్య గారు మరణించడం వల్ల తన ప్లేస్లో ఇంకా ఏ యాక్ట్రెస్ని పెట్టి సినిమా తీయడం ఇష్టం లేక సినిమా షూటింగ్ని మధ్యలోనే ఆపేశారనమాట.